వెల్కమ్ టు NS24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రుణమాఫీ అంశంలో దేవుని మీద ఒట్టు వేసి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధి ప్రసాదించమని యాదగిరి లక్ష్మణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. రైతుకు 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని ఇప్పటివరకు రైతు బంధు పడని రైతులెందరో ఏకకాలంలో రుణమాఫీ ఏమైంది? కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మున్సిపల్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు వర్తింపజేయాలని ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులకు రాగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఆంక్షన్ లేకుండా రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు డోర్నకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్ గారి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని, 2 లక్షల రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ చిన్నగూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డిఎస్ రామ్ సింగ్, మాజీ ఎంపీపీ వల్లూరు పద్మా వెంకటరెడ్డి గారు, మాజీ రైతు సమన్వయ సభ్యులు ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మోసం, పూటకో మాటతో మభ్యపెడుతున్న పాలకులు, చెప్పేది కొండంతా చేసేది గోరంత మాత్రమే. బీఆర్ఎస్ నేతలను దూషించడమే సీఎం ఎజెండా. 100% రుణమాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలి. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ. ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెబుతుంటే మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు. అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలని, అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదని, నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్గొండ జిల్లా నేరేడుగొండ మండల పరిధిలోని బుగ్గా తండా, శుద్ధబావి తండాలో ఇంటికి వెళ్లి జోగు నిర్వహిస్తున్న శ్రీ బర్మా వెంకటేశ్వర స్వామి పూజారి బిక్కు నాయక్ 60 ఏళ్లు 3 తరాల తర్వాత 14 గ్రామాలు 21 రోజులు గిరిజనుల తండాలలో జోగు సంబరాలు శ్రీ బర్మా వెంకటేశ్వర స్వామి పూజారి వాంకునవత్ బిక్కు నాయక్ బావోజీ ఆధ్వర్యంలో శుక్రవారం శుద్ధబావి తండ నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు 21 రోజుల పాటు నిష్ఠతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి భావాన్ని చాటుకుంటారు. 3 తరాల ముందు నిర్వహించిన ఈ ఆనవాయితీ తిరిగి నిర్వహించడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కళ్ళల్లో తాజాగా కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ బరిలెక్క తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్టు వార్తలు ప్రచారం చేసింది. దానిపై బరిలెక్క స్పందిస్తూ ఇవన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ ఎంపీ బారాస జిల్లా అధ్యక్షులు మాలో కవిత, ఎమ్మెల్సీ సత్యవత్ రాథోడ్ మరియు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, చైర్మన్లు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే. ఇది గట్టిగా అందాం. ప్రజానాం అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. యాదగిరి లక్ష్మీ నరసింహ, ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించు. నీ మీద ప్రమాణం చేసి మరీ ఆ ప్రమాణాన్ని భంగపరిచిండు. ఆయనకు సద్బుద్ధి వచ్చేలా చేయి. ప్రజలకు, రైతులకు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఇవ్వు. ఆయన చేసిన పాపం కారణంగా ప్రజల మీద కోపించకు, ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాం. మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేసుకున్నాం. మాఫీ అయితే 2,68,60,60,000 రూపాయలు మాఫైంది. ఇంకా 5,01,767 రూపాయలు ఇంకా మాఫీ కావాల్సిన ఉన్నారు. దీని పర్సెంటేజ్ బస్వాపూర్తి తీసుకుంటే 35% మాఫీ అయింది. ఇంకా 65% మందికి మాఫీ కాలేదు. నేను మాఫీ చేసినా, నేను రుణం మాఫీ చేసినా అని ఎంత గొప్పలు చెప్తుండ్రు ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంత ఘోరమైన నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మీటింగ్ లో చెప్పి
రైతులను మోసం చేసినావు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అబద్ధం చెప్తా ఉన్నావు. ఈ వాస్తవాలను ఈ చరిత్ర మర్చిపోలేదు. ఈ వాస్తవ ఫీనర్స్ బ్యాంకులు ఎప్పుడూ నీ కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాయి. నిన్నగాక మొన్న మన సోదరులు చెప్పినట్టు, మునీబుద్దీన్ చెప్పినట్టు ఆర్థిక మంత్రి ఒక మాట, ముఖ్యమంత్రి మొత్తం మాఫీ చేసినాని #1 దేశంలో నేనే అంటున్నాడు. పొంగులేటి మంత్రి ఒకటి ఇంకా కాలేదు, ఇంకా చేస్తామంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు? మేము క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ ఏం చేయాలో నిర్ణయం చేస్తా అంటున్నాడు. అంటే నీ మంత్రులు చేతిలో కంట్రోల్ లేదు. ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? రైతులను అయోమయానికి గురి చేసి కాలం గడుపుతున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, మిత్రులు చెప్పినట్టు మొత్తం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది మనం అందరం 420 అంటే నిజంగా 420 అని అందరిని అంటాం కదా. ఎవరన్నా ఎగరవేస్తే అది 420 కాదు రానంటారు. కాదు సుమా, 420 అనేది 420 హామీలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేము గెలిస్తే మాకు అధికారంలోకి ఇస్తే 420 మందికి 420 హామీలు ఈ ప్రజలకు నేను చేసి పెడతా అని చెప్పి అధికారంలోకి వచ్చేది. ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలో ఈ రుణమాఫీ 2 లక్షలు ఒకటి, అదేవిధంగా పెన్షన్లు 2000 4000 చేస్తా అన్నాడు. ₹1 పెంచిందా? రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఎక్కడన్నా రేషన్ కార్డు వచ్చిందా? అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు ₹2500 వేస్తారని ఆయన హామీ ఇచ్చిండు. 6 గ్యారెంటీల్లో ఉంది. చదువుకున్న పిల్లలకు, కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఇటువంటి స్కూటీలు మేము ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చినావు? ఇక్కడ నన్ను ఒక్క స్కూటీ నీ నియోజకవర్గంలో అయినా నువ్వు ఇచ్చినవా? నీకు ఆ ముఖం ఉన్నదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారు. దయచేసి నేను ఒకటే మీ అందరూ కోరుతా ఉన్నాను, రైతులారా, నేను కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అధైర్యపడద్దు. మీ వెంట టీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ అందరికీ రుణమాఫీ అయ్యే వరకు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మేమంతా మీకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం. వెనుకకు వచ్చేది లేదు. దేనికైనా సిద్ధం. ఎన్ని కేసులు పెట్టుకుంటే నీకు దమ్ముంటే పెట్టుకో. రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. జాగ్రత్త. నువ్వు ఇచ్చిన హామీలను కూడా ఒక్కడు కూడా వదలకుండా నువ్వు హామీలు నెరవేర్చే వరకు నీ భరతం బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఈ సమావేశంలో హెచ్చరిస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం. తర్వాత నియోజకవర్గంలో ఉన్న రైతులందరినీ పెద్ద ఎత్తున తీసుకొద్దాం. వాళ్ళను కలెక్టరేట్ ముట్టడి చేసి మా రుణమాఫీ చేస్తావా, లేకపోతే నీ సంగతి ఏంటని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఏ రైతు కూడా అదే చెప్పడంతో మీ మాఫీ అయ్యేదాకా ఈ టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, పోరాడుతుంది, వెనుకకు వచ్చేది లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, మిత్రులందరికీ పేరు పేరున మీ కృతజ్ఞతలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నేను మన చిన్నగూడూరు మండలంలో మరి రైతు భరోసా, మరి రైతు రుణమాఫీ దాని గురించి ధర్నా చేయడం జరిగింది. మరి ఈరోజు 6 గ్యారంటీలు అన్ని అబద్ధాలు మాట్లాడి మరి వ్యతిరేకిన రేవంత్ రెడ్డి మరి ఈ రోజు వరకు రైతు భరోసా అని రైతు భరోసా ఇయ్యలేదు, కౌలుదారులకు కౌలు భరోసా ఇయ్యలేదు. మరి రుణమాఫీ 2018 డిసెంబర్ కాడి నుంచొని మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని మరి మాట ఇచ్చి ఈరోజు మరి అరకొర మరి రుణమాఫీ చేసి మరి రైతులకు ఎప్పటికీ వచ్చే రైతు భరోసాను ఇవ్వకుండా
రుణమాఫీ పేరు మీద మరి కాలం గడుపుకుంటూ మరి ఈరోజు హరీష్ రావును నేను రాజీనామా పెట్టాలని కోరుతుండు. సరే ఓకే, ఆయన రాజీనామా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు 100కు 100% ఎలాంటి శక్తులు లేకుండా మరి ప్రతి రైతుకు 2018 డిసెంబర్ వరకు తీసుకున్న రుణమాఫీని బేషరతుగా మీరు రుణమాఫీ చేసి మరి రైతులను ఆదుకోవాల్సిందిగా మరి మేము ఈ సందర్భంగా మీకు తెలియజెప్తున్నాం. మరి అదే రకంగా మరి మీరు రైతు భరోసా అని ప్రతి రైతుకు అరకొర ఎకరం నుంచి 2 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే రైతులకు ఫస్ట్ రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ పేరు మీద మీరు కాలం గడుపుకుంటూ ఇటు రుణమాఫీ లేదు, ఇటు రైతు భరోసా నడి బజార్లో నిలబెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్, మీరు జాగ్రత్త. రైతులంటే రైతుతో పెట్టుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బాగుపడ్డ చరిత్రలు లేవు. మీరు దయచేసి మరి గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎక్కడో 500 సిలిండర్ అన్నారు. 500 సిలిండర్ ఎవరికి వస్తుందో ఎవరికి రాటాందో అది దేవునికి ఎరక. మరి బస్సు అంటే అది పనికిరాని బస్సు, ఎవడో ఒకరు బస్సు ఎక్కేదానికి మీరు ఫ్రీ అంటారు, అది పనికొచ్చేది కాదు. మరి దయచేసి ఇది రైతు అంటే ఎన్నుముక్క, దేశానికి ఎన్నుముక్క లాంటి రైతును మీరు రైతు భరోసా మరి ప్రతి ఒక్కరిని ఇవ్వకుండా మరి ఆ రైతు భరోసాను ఆపి మరి రుణమాఫీ అన్నారు. మరి ఆ రుణమాఫీ చేయక ఇటు రైతు భరోసా ఇయ్యక ఇటు ఒక ఏమి ఇస్తారే అంటే ఇంతకు మునుపు మరి మీరేం చేసిరంటే మేము అరకొర చేసినాం, చేయలేదు కాబట్టి గద్దె దింపి నీకు గద్దె ఎక్కించారు కదా. మరి మీకు ఇప్పుడైనా బుద్ధి ఉండాలి కదా. మరి ఈ రకంగా నీకు కూడా రేపు గద్దెని దింపి మరి నీకు కూడా ఆ గతి పట్టియకుండా చూసుకోవాల్సిందిగా మరి రైతులందరూ కోరుతున్నారు. ఇచ్చిన పిలుపు అనుసరించి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రైతుల యొక్క రుణాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో దేవరకొండ నియోజకవర్గ ఆర్టీఓ కార్యాలయం ముందు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినాం. ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉండే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుల యొక్క రుణాలు టీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయల వరకే మాఫీ చేస్తా అని చెప్తా ఉన్నది. కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడు మొట్టమొదటి సంతకం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినారు. అది నమ్మిన రైతాంగం అంతా కూడా మిమ్మల్ని ఆదరించి ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆనాడు డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వచ్చేసింది. ఆగస్టు 15 దాకా మొత్తం 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు. అందులో 1 లక్ష రూపాయలు ఒకసారి, 1,50,000 ఇంకొకసారి, 2 లక్షల రూపాయలు రేపు మొన్న 15 ఆగస్టు వరకు పూర్తి చేసి మాఫీ చేస్తామని చెప్పినారు. మాఫీ చేసినామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రైతు సంబరాలు చేసుకోమని చెప్పి మీరు పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆనాడు మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో మీరు ఈ రాష్ట్రంలో రైతులకు రుణాన్ని 2 లక్షల వరకు మాఫీ చేయాలంటే 40,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ తర్వాత మీరు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ మీటింగ్ అంటే బ్యాంక్ అధికారుల యొక్క మీటింగ్లో బ్యాంక్ అధికారులు మీకు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో 2 లక్షల వరకు రైతుల యొక్క రుణాలన్నీ మాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి వస్తుందని చెప్పి మీకు బ్యాంక్ అధికారులు సూచించినారు. ఆ తర్వాత మీరు క్యాబినెట్ సమావేశంలో ఇదంతా కాదు కానీ ఏదన్నా ఆలోచన చేసి రైతులందరినీ కూడా కటింగ్ పెట్టాలి. ఎట్లా పెట్టాలి? రేషన్ కార్డులో ఉండే కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి, ఉద్యోగస్తులకు ఇవ్వకూడదు, ఐటీ రిటర్న్స్ మరి సబ్మిట్ చేసే వాళ్ళకి ఇవ్వకూడదని నానా రకాల కారణాలతో మీరు 31,000 కోట్ల రూపాయల రైతు రుణాన్ని మాఫీ చేయడానికి మీ క్యాబినెట్లో మీరు అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంగా బడ్జెట్లో మీరు 26,000 కోట్ల రూపాయలకు నిధులు సమకూర్చుకోవాలని చెప్పి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చివరగా ఏం చేశారు? లేదు మొత్తం కలిపితే మేము లెక్క తీసినాం 17,000
900 కోట్ల రూపాయలతో మొత్తం మరి 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేసే అవకాశం ఉన్నదని చెప్పి మళ్ళీ అన్నీ కూడా కట్ చేసి 17,900 కోట్లకు వచ్చినారు. కానీ చివరిగా మొన్న జరిగింది ఏంది, 17,900 కోట్లు మేము మొత్తం మాఫీ చేసేసినాం, 2 లక్షల వరకు రైతులు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా మాఫీ చేసినామని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకొని ఉన్నారు. కానీ మీరు చెప్పిన 17,900 లెక్కలు చూసుకున్నా 22 లక్షల మంది రైతులు మాత్రమే ఈ 17,500 రూపాయల రుణమాఫీకి అర్హత మీరు అనుకున్నట్టుగా పొందడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కడ చూసినా బ్యాంకులలో కానీ బయట రైతులు కానీ ఎవరు కూడా మాఫీ కాలేదని చెప్పి గగ్గోలు పెట్టుకుంటున్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారేమో మొత్తం 2 లక్షల దాకా రుణం మాఫీ చేసినాం, పండగ చేసుకొని రైతు సంబరాలు చేసుకోరు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదే ఇంకొక మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తుండు, మేము మొత్తం వేద్దాం అనుకుంటున్నాం కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆధార్ కార్డులు సరిగా లేవు, రేషన్ కార్డులు సరిగా లేవు, లేకుంటే మాకేదో లెక్కలు దొరుకుతలేవు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము కొంత డబ్బులు వేయలేకపోతున్నామని వారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము ఇంకా 12,000 కోట్లు రైతులకు బ్యాంకులలో జమ చేయాల్సి ఉంది, మేము చేస్తామని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. చివరగా పైసలు ఇచ్చే మంత్రి ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు ఏం చెప్తున్నారు, మేము ఇప్పటి వరకు 7,500 కోట్లు మాత్రమే బ్యాంకులలో వేసినాం, మిగతా అది వేయలేదని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎన్నికల్లో 40,000 కోట్లు చెప్పారు, బ్యాంక్ అధికారులు 49,500 కోట్లు మాఫీ చేయాలని బ్యాంక్ అధికారులు చెప్పారు. మీరు క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లకు పెట్టుకున్నారు, బడ్జెట్లో 26,000 కోట్లకు వచ్చినారు. చివరిగా మేము మాఫీ చేసేది 17,900 కోట్లు అని చెప్పినారు. కానీ ఇవాళ మీ ఆర్థిక శాఖ మంత్రి చెప్పేది కేవలం 7,500 కోట్లు మాత్రమే మేము బ్యాంకులలో వేసినామని చెప్పి రైతుల్ని పెద్ద ఎత్తున దగా చేసిరు, మోసం చేసిరు, రైతులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది పోగా మేము గతంలో రైతు బంధు ఎకరాకు 10,000 ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 అని చెప్పారు. 15,000 కాదు కదా, ఈ 10,000 ఈ సంవత్సరం వానాకాలం ఆగస్టు ఇది మేము ఎప్పుడైనా జూన్లో ఇచ్చేది, ఆ ఇచ్చే 5,000 కూడా మీరు ఇప్పటి వరకు 7,500 ఇస్తామని 7,500 లేదు, 5,000 కూడా లేదు. అంటే అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేస్తున్నారు. కరెంటు సక్రమంగా ఇస్తలేరు, వడ్లకు ధాన్యం క్వింటాల్ మీద 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, సన్న ఓట్లు అన్నారు, దొడ్డు ఓట్లు అన్నారు, ఏ ఓట్లకు లేదు. ఈ రకంగా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా రైతుల్ని వంచిస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు రానున్న రోజుల్లో ఎవరైతే రైతులు మిమ్మల్ని ఆదరించి మీ మాటలు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించినారో వారే మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయకుండా మరి గ్రామాలలో నిర్బంధించి మీ మీద దాడులు. ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూసిన, సో ఇది ఏ ఛానల్ కూడా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. న్యూస్ 18 కన్నడ ఛానల్ అంట. అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. సార్ చూడండి, ఫేస్బుక్లో మేము చాట్ చేసి డబ్బులు దొబ్బేసిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్. అసలు నిజంగా నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేది. నా మీద మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇది నా ఫేస్బుక్ అకౌంట్, నా అకౌంట్ ఇది. అసలు నేను ఫేస్బుక్లో మెసేజ్ చేసి డబ్బులు వసూలు చేసిండ, ఆడేవాడు ముసలాడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటారు, నాకు సంబంధం లేదు. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఎవరు ఏం చేసినా నాకు తెలియదు, నాకేం తప్పు తెలియదు. అనవసరంగా నన్ను ప్లీజ్ నాకేమైనా ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూసిన, సో ఇది ఏ ఛానల్ కూడా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. న్యూస్ 18 కన్నడ ఛానల్ అంట. అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. సార్ చూడండి, ఫేస్బుక్లో మేము చాట్ చేసి డబ్బులు దొబ్బేసిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్. అసలు నిజంగా నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నా అనేది. నా మీద మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఇది నా ఫేస్బుక్ అకౌంట్.
ముఖ్యమంత్రి వెంటనే సంపూర్ణ 2 లక్షల రుణమాఫీ వెంటనే, సంపూర్ణ 2 లక్షల రుణమాఫీ వెంటనే, సంపూర్ణ 2 లక్షలు, సంపూర్ణ 2. కాంగ్రెస్ నాటకం, కాంగ్రెస్ నాటకం, గులాబీ జెండా, గులాబీ జెండా, గులాబీ జెండా, గులాబీ జెండా, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రుణమాఫీ చేయకుండా రైతులు ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీ చేయకుండా రైతులు ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలి. రైతులకు ముఖ్యమంత్రి వెంటనే, రైతుల ముఖ్యమంత్రి వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే, ఎటువంటి నిబంధన లేకుండా 2 వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, సంపూర్ణ 2 లక్షల రుణమాఫీ వెంటనే, ఎటువంటి